కడప జిల్లా బద్వేలు ఖాజీ 2గా మౌల్వీ మహమూద్ రఫీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం ఆయన పలువురు ముస్లిం పెద్దల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రితేష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దృష్ట్యా వారి సౌకర్యార్థం అదనంగా మరొక ఖాజీ ఉంటే బాగుంటుందని తెలపడంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికే కట్టుబడి ఉందన్నారు. వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు వెంగళరెడ్డి, షేక్ మెహబూబ్ బాషా, తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు జహాంగీర్ బాషా, టీడీపీ మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్ఎం జమాల్, అలాగే రసూల్, ఆవాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రితేష్ రెడ్డి గారు మేము వచ్చి ఆయనకు మాకు ఇంకొక ఖాజీ కావాలి సార్, మాకు మీ ద్వారా మాకు లెటర్ కావాలి, మీ రికమెండేషన్ కావాలి అంటే ఆయన ఇమ్మీడియట్లీగా ఒకటి కాదున్నా 2 కాదున్నా ఇస్తాను అని ఆయన మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ద్వారా ఈరోజు మాకు ఖాజీ అపాయింట్మెంట్ 10 కోసము. కాబట్టి మేము ఆయనకు చాలా రుణపడి ఉన్నాము. ఈరోజు 2 ఖాజీలు ఉన్నారు కాబట్టి మాకు ఏ విషయమైనా కూడా మా మైనార్టీలకు ముందు ఉండి ఏ సాయం వల్ల చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు నుంచి ఎప్పుడు ముందు నుంచి ఇప్పుడు కూడా ఇక ముందు కూడా మనం ఆయనకు అండదండలుగా ఉండాలని, ఆయన అండదండలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటాం.